నరేంద్ర మోదీ సర్కారు కార్మికులకు కర్షకులకు నష్టం చేసే చర్యలు కొనసాగిస్తుందని అఖిల భారత ఐక్య రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు నంది రామయ్య అన్నారు. బుధవారం నిర్మల్లోని మినీ ట్యాంక్ బండ్ వద్ద నిరసన వ్యక్తం చేశారు. అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి అక్కడి నుంచి ఆర్టీఓ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. రోడ్డుపై రాస్తారోకో చేపట్టారు. కార్మికులు బానిసత్వంలోకి నెట్టడం కోసం కార్మికులకు నష్టం కలిగించే 4 లేబర్ కోడ్లను తీసుకువచ్చిందని విమర్శించారు. 10 గంటల పని దినాన్ని ప్రవేశపెట్టి కార్మికులకు అన్యాయం చేస్తుందన్నారు. ఇటు గిట్టుబాటు ధరకు రైతులకు గిట్టుబాటు ధరలు కల్పిస్తామని నరేంద్ర మోదీ సర్కారు హామీ ఇచ్చిందని, కానీ ఆ హామీని నెరవేర్చకుండా దాటవేస్తూ నియంతృత్వ ధోరణి కొనసాగిస్తుందని విమర్శించారు. రైతులకు గిట్టుబాటు ధరలు కల్పించాలని పార్లమెంట్లో చట్టం, ఆల్ ట్రేడ్ యూనియన్స్ కలిసి ఐక్యంగా పోరాటాలు నిర్వహిస్తున్నామన్నారు. కార్మికులకు కనీస వేతనాలు 26,000 రూపాయలు చెల్లించాలని డిమాండ్ చేశారు. అసలు రేపు భవిష్యత్తులో సమ్మె చేసేటటువంటి హక్కులు కూడా కోల్పోయే ప్రమాదం ఉంది. సంఘం పెట్టుకునే హక్కులు కోల్పోయే ప్రమాదం ఉంది. ఇవాళ సంవత్సరంకు అంటే గ్రాడ్యుయేటీ చట్టాన్ని కూడా సవరణ చేసింది. 1 సంవత్సరము పని చేసిన సర్వీస్ చేసినా కూడా గ్రాడ్యుయేట్ ఇవ్వాలని చట్టంలో తీసుకొచ్చింది. ముందేమున్నది 5 సంవత్సరాలు సర్వీస్ చేస్తే తర్వాత వాళ్ళకు గ్రాడ్యుయేట్ ఇవ్వాలని ఉంది. కానీ ఈ చట్టం వల్ల శాశ్వతంగా ఉద్యోగాలు ఇచ్చేటటువంటి పరిస్థితి లేదు. అంటే శాశ్వతంగా ఒక 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు ఉద్యోగం సీనియర్ చేసేటటువంటి పరిస్థితి లేని పరిస్థితి ఉన్నది. కాబట్టి వాళ్ళ సర్వీసులు కూడా అంటే ఆ చట్టం రావడంతో యాజమాన్యానికి ప్రైవేటు వ్యక్తులకు యాజమాన్య దయాదాక్షణల మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి మనం కనీస వేతనం అడిగే పరిస్థితి ఉన్నది, హక్కు అడిగే పరిస్థితి ఉన్నది, సమ్మె చేసే పరిస్థితి ఉన్నది. ఇలాంటి చట్టాలు ఏదైతుందో చాలా దుర్మార్గం